ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటి నుంచి కూడా 7 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు భద్రాచలంలో ఉన్నటువంటి 5 పంచాయతీల ప్రజలు. నిజానికి భౌగోళికంగా ఈ 5 పంచాయతీలు తెలంగాణలో ఉన్నప్పటికీ పాలనా రీత్యా ఆంధ్రతో పరిపాలించబడుతూ అనేక ఇబ్బందులకు గురవుతుంది ఈ ప్రాంతం. ఈ విషయంగా మేము ఓయూజేఏసీగా ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమం చేసినాం, భద్రాచలంలో కుల సంఘాలతో కార్యక్రమం చేసినాం, అలాగే చివరికి అన్ని పార్టీలతో కూడా మీటింగ్ చేసినాం. తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినాం. ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని అలాగే అందరినీ కదిలించడంలో భాగంగా ఈ 5 పంచాయతీల ప్రజలతో ఈరోజు ఇక్కడ రాస్తారోకో నిర్వహించి ప్రజల సమస్యని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా ఈరోజు కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 పంచాయతీలు నిజంగా ఇవి ఆంధ్రాలో ఉన్న ఎప్పటికీ శాశ్వత సమస్యగానే ఉండిపోతుంది తప్ప వేరేది కాదు. ఇది సమస్య అనేది ఆంధ్ర ప్రభుత్వం గుర్తించాలా, ఇది సమస్య అనేది బీజేపీ ప్రభుత్వం గుర్తించాలా. తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి 5 పంచాయతీలు కలుపుతా అన్నది చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈరోజు మాకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి ఈ 5 పంచాయతీలు ఖచ్చితంగా తెలంగాణ భద్రాచలంలో కలపాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీనో ఉద్దేశించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. కేవలం ఒక పాలనా సౌలభ్యం లేకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు, పరిపాలన కేంద్రాలకు దగ్గరగా ఉండకపోతే ప్రజలు ఎంత నష్టపోతారు అనేది ఈరోజు గుండాల ప్రజలు, అలాగే ఈరోజు తుమ్మల నగరం ప్రజలు, ఈరోజు ఎట్టపాక ప్రజలు, కన్యాగూడ ప్రజలు, పిచ్చుకలపాడు ప్రజలు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు మా ఓయూజేఏసీ జనరల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 5 పంచాయతీలు అనేది సమస్యగా గుర్తించండి ముందు మీరు, ఆ తర్వాత దీన్ని తెలంగాణలో కలిపితే ఈ సమస్య భర్తీ అవుతుంది అనేది మీరు గుర్తించాలా. ఇదొక తలాతోక లేనటువంటి విభజన. ఈ భద్రాచలం ముందుకు పోతే భద్రాచలం, వెనక ఆంధ్ర, మళ్ళీ వీళ్ళు రావాలంటే తెలంగాణకి అక్కడ కర్ణాటక వాళ్ళు చూసుకుంటేనో 8 కిలోమీటర్ల దూరం భద్రాచలం, మధ్యలో పోతే ఆంధ్ర, మళ్ళీ దాటితే తెలంగాణ. ఇట్లా ఒక విచిత్రకరమైనటువంటి సాంకేతిక సమస్యని సృష్టించడం జరిగింది. ఆ సాంకేతిక సమస్య పోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ 5 పంచాయతీలు తెలంగాణలో కలిపినప్పుడే వీళ్ళందరి సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. వీళ్ళందరి భూములకు కూడా అన్ని ఆదాయాలు వస్తాయి. అటువైపున రాముడు వారి భూములు కూడా రక్షించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 పంచాయతీలు తెలంగాణలో కలపాలని మా ఓయూజేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సాధించుకుంటాం 5 పంచాయతీలను కలపాలి. 5 పంచాయతీలు తెలంగాణలో వెంటనే కలపాలి. 5 పంచాయతీలు తెలంగాణలో వెంటనే